ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. గత కాలమంతా కాచి కాపాడి ఈ రోజును ఈ సమయాన్ని దేవుని యొక్క మాటను మన జ్ఞాపకం చేసుకొనటానికి మరియు దేవుని మాటను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈనాటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 7వ అధ్యాయము 5వ వచనం. నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. ఆమేన్. ఈ మాటను మనం గమనించినట్లయితే నేనే యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ ఐగుప్తీయులు దేనికి సాదృశ్యం అంటే భక్తిహీనులకు సాదృశ్యం. భక్తిహీనమైన ప్రపంచానికి బోధించటం చాలా కష్టం. భక్తిహీనులకు భక్తిని గూర్చి ప్రకటించటం, బోధించటం కూడా చాలా కష్టమైన పని. ఆనాటి కాలంలో ఐగుప్తీయులకు యెహోవా గురించి ప్రకటించబడినప్పుడు యెహోవా అంటే ఎవరో ఐగుప్తు దేశానికి తెలియదు. కనుకనే వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నారు, విగ్రహాలను పూజించారు. చివరికి వాళ్ళు యెహోవా ఎవడు అని కూడా అడిగారు. యెహోవా ఎవరో వారు తెలుసుకోలేకపోయినా వారి గర్వపు హృదయాలను మాత్రం దేవుడు పగులగొట్టాడు. ఆయన తీర్పులు వారి తలల మీద ఉరుములా దిగినప్పుడు, వారి యొక్క ఆకాశము అంధకారమైనప్పుడు, వారి పంట పొలాలు నాశనమైనప్పుడు, వారి యొక్క కుమారులు హతమార్చబడినప్పుడు వారు యెహోవా శక్తిని గూర్చి కొద్దిగా తెలుసుకోవడం మొదలుపెట్టారు. మొదటగా సత్యాన్ని ఎవరైతే సందేహిస్తున్నారో వారి యొక్క మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగేలా దేవుడు మరిన్ని సూచక క్రియలు చేస్తాడు. నిజముగా వారు చేసే దేవదూషణలను బట్టి మనం నిరుత్సాహపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడడు అని దేవుని మాట సెలవిచ్చుచున్నది. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రభువు తన నామ ఘనతను ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలుసు. ఆయన ఆ పనిని చాలా ప్రభావపూరితంగా చేయగలడు. ఇశ్రాయేలీయులు సేవిస్తున్న దేవుడు ఎవరంటే జీవము గల నిజమైన దేవుడు యెహోవాయే అని ఐగుప్తీయులు తెలుసుకునేలా చేశాడు. ఆనాడు వాళ్ళు దేవుడిని అంగీకరించినప్పుడు ఇజ్రాయేలీయుల ద్వారా 10 తెగుళ్ళు వారి మీద ప్రబలినప్పుడు కొన్ని వేల లక్షల మంది చనిపోయారు. వారికి ఉన్న సమస్తము పశువులు, గేదెలు, కుమారులతో సహా మరణించారు. అయితే మరి ఇంత 10 తెగుళ్లలో ఏ ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా ఎక్కడా మరణించలేదు. తన ప్రజల రక్షణార్థమై ఆయన యొక్క బలమైన కార్యం జరిగించాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలలో ఏ ఒక్కరు కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోలేదు. అప్పుడు ఐగుప్తీయులు యెహోవాయే దేవుడని తెలుసుకున్నారు. ఆ విధంగా ఇప్పుడు కూడా మూర్ఖులైన శత్రువులంతా నిజ విశ్వాసుల విషయంలో జరిగిన రక్షణ కార్యము చూసి యెహోవాయే దేవుడని తెలుసుకుంటారు. ఈనాడు దేవుని వాక్యము వారి చెంతకు వచ్చినను దేవుని అంగీకరించని వారు అనేక మంది ఉన్నారు. దేవుడు మన పాపముల నిమిత్తమై ఏ విధంగా బలిగా అర్పించబడ్డాడో, ఏ విధంగా నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడో, ఏ విధంగా నీ కొరకు నా కొరకు శ్రమలు అనుభవించి నా పాపముల నిమిత్తము ఆయన మన స్థానంలో బలిగా అర్పించబడ్డాడో ప్రతి మోకాలు కూడా తెలుసుకునేటట్లుగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతున్నది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, స్వార్థ ప్రకటన ద్వారా ఆయన ఒప్పుదల శక్తి ముందుగా వెళ్ళి సర్వదేశాలు యేసుక్రీస్తు నామంలో వంగేటట్టుగాను, ఆయనను ప్రభు అని పిలిచేటట్టుగాను చేస్తున్నది. నిజముగా దేవుని సువార్త చాలా ప్రభావికమైనది, చాలా ప్రభావవంతమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి నిజమైన దేవుడు యెహోవాయే అని ఈ అంత్యకాల దినములలో ప్రతి మోకాలు
కూడా వంగునట్లు, ప్రతి నోరు ఆయనను అంగీకరించినట్లుగా ఆయన యొక్క వాక్యము నడిపించబడుచున్నది. కాబట్టి ఆనాడు ఐగుప్తీయులు యెహోవాను అంగీకరించలేదు, ఆయన దేవుడని అంగీకరించలేదు. కానీ అనేకమైన పర్యాయముల తరువాత నిజముగా యెహోవాయే దేవుడని వారు అంగీకరించారు. అలాగే ఇప్పుడు నేను సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు ఆయనే అని మనము గుర్తెరిగి బలమైన విశ్వాసంతో ఆయనను ప్రకటించుటకు మనం సిద్ధపడి ఉండాలి. కాబట్టి దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమ ఘనతకు అర్హుడవైన దేవా, నా యేసయ్య, నీకు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయమున నీవిచ్చిన గొప్ప అద్భుతమైన ఈ యొక్క మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఐగుప్తీయులు నిన్ను ఎవరు యెహోవా అని అడిగిన సందర్భంలో నాయనా ప్రభు వారి యొక్క గర్వపు హృదయాలను పగలగొచ్చి యెహోవాయే నిజమైన దేవుడు అని నాయన వారు ప్రతి ఒక్కరూ అంగీకరించేటట్టుగాను, ప్రతి మోకాలు వంగేటట్టుగాను చేసిన దేవుడవు నీవు. నా ప్రభువా, నీవే నిజ దేవుడు అని మేము అంగీకరిస్తున్నాం నాయనా. మా ఎడల కృప చూపి, కనికరము చూపి, మా పాపముల నిమిత్తమే నీవు బలిగా అర్పించబడ్డావని, మా కొరకే నీవు నాయనా తండ్రి సిలువలో బలియాగమయ్యావని మేము నమ్ముచున్నాం. మా ప్రభువా, మా యొక్క ప్రార్థన ఆలకించండి. ఈ యొక్క వాగ్దానమును మా హృదయంలో బదిలపరచి నాయనా తండ్రి ఫలింపజేయమని అడుగుచున్నాను. అలాగే ప్రభువా, అనేక ఆత్మల కొరకు భారము కలిగి అనేక మందిని నాయన నూతన ఆత్మలను రక్షించుటకు ప్రతి ఒక్కరూ నాయన భారము కలిగి నాయన నీ రాకడ నాయన తండ్రి త్వరగా వచ్చుటకు నాయన కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను. అలాగే ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుమని, మా బ్రతుకులలో నాయన నూతన జీవితమును నాయనా తండ్రి నూతన అనుభవాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం. వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో సమృద్ధిని కలుగజేసి నిజమైన దేవుడు నీవే అని అంగీకరించే ఒప్పుదల శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.